Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా ఆత్మీయ బంధువులారా, అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనం బాగున్నాము. అవును, ప్రతిదీ మేలు కొరకే సమకూడి జరుగునట్లుగా దేవుడు మన జీవితాలలో అన్నింటినీ కూడా ఆయన సమకూర్చి నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యము మోక్ష మార్గం టీవీ పరిచర్య ద్వారా మీరు వినుచు ఆత్మీయ మేలులను పొందుతూ ఉన్నారని, ఆత్మలో వర్ధిల్లుచున్నారని, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మీలో ఉండి మీతో ఉండి మాట్లాడుచు మిమ్మల్ని జీవింపచేస్తున్నాడని నేను దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థనలే మాకు బలము. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఇన్నాళ్ళు సమీపంగా ఉందనుకున్నాము, ఇప్పుడు వచ్చేసింది. మనుష్య కుమారుడు మధ్యాకాశంలో కనబడే సమయము వచ్చేసింది. కాబట్టి మెలకుగా ఉందాము, జాగ్రత్త పడదాము, సిద్ధపడి ఉందాము, ఎదురు చూస్తూ ఉందాము, ప్రభువా రమ్ము అని ప్రార్థిస్తూ ఉందాము, వాక్యానుసారంగా జీవిస్తూ ఉందాము. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, ప్రతి ఉదయమున నీకు మా ఎడల మహా గొప్ప వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది కనుక మేము లయం కాకున్న వారం. ఇప్పుడు సజీవుల లెక్కలో మమ్మల్ని లెక్కిస్తున్నావంటే అది నీ మహా గొప్ప ప్రేమ వాత్సల్యతయే. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని దీవించి ఆస్వాదించి, మా చేతుల కష్టత్వం ఆస్వాదించి అనుదిన ఆహారం అనుగ్రహిస్తున్నందులకై వందనాలు. ఆత్మలో వర్ధిల్ల చేయండి. ఈ వాక్యము ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథంలో మరి షూనేము పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఘనురాలైనటువంటి స్త్రీ, ఆమె భర్త మరి ఆయనను ఎలీషా ప్రవక్తను ఆదరించి ఆయన కనుక అన్నీ సిద్ధపరుస్తారు, స్థలం ఇస్తారు, భోజనపు ఏర్పాట్లు, ఆయన ఉండడానికి అన్నింటినీ వారు ఎంతో ప్రేమతో, దేవునిందలి భయభక్తులతో వారన్నింటినీ ఆయనకు సమకూరుస్తారు. ఆ కుటుంబము ప్రవక్త ఎడల చూపినటువంటి ఆ యొక్క గౌరవము, హాస్పిటాలిటీ అనగా ఆదరించేటటువంటి యొక్క స్వభావము, సమకూర్చేటటువంటి స్వభావం అన్నింటిని చూసి ప్రవక్త ఏమంటాడంటే, నీకు ఏది అవసరం ఉన్నదో తెలియజెప్పమన్నప్పుడు ఆమెకు పిల్లలు లేరు. దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాడని ప్రవక్త అయిన ఎలీషా దేవుని మాటను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవుడు ఆ షూనేమీరాయిల్ని తన భర్తను దీవించి వారికి ఒక చక్కటి కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడు పెద్దవాడైనప్పుడు ఒకరోజు నా తల పోయేనే అని తలపట్టుకొని బాధపడుతూ ఉంటే తండ్రి ఏం చేస్తాడంటే కుమారుని తల్లి దగ్గర పంపిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుమారుడు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయినని వ్రాయబడి ఉంది. నేను ఎక్కడి నుంచి ఈ వాక్యం చెప్తున్నానంటే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనములో, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనములో తల్లి తొడ మీద పడుకొని ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు ఆ షూనేమీరాలు కేకలు పెడుతూ
గొల్లు గొల్లుమని ఏడుస్తూ, దేవుణ్ణి దూషిస్తూ, లేకుంటే ప్రవక్తను తిడుతూ ఆమె ఏ విధమైనటువంటి హడావిడి చేయకుండా దైవజనుని యొక్క మంచము మీదనే ఆ కుమారుని పరుండబెట్టి ఆమె ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఈ షూనేమీరాలే భర్త అడుగుతాడు, ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్తున్నావు? దైవజనుని దగ్గరికి నీవు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అంటే, నేను వెళ్ళుట మంచిది. ఆమె దూరం నుంచి ప్రవక్త చూసి, ఈ షూనేమీరాలు ఎందుకు వస్తున్నది ఈ సమయం లోపల? దేవుడు నాకేమీ తెలియపరచకపోయేనే అని ఎలీషా ప్రవక్త ఆలోచిస్తున్నప్పుడు, ఆ గెహాజీ అనేటటువంటి ప్రవక్త యొక్క సహాయకుడు వచ్చేసి, పనివాడు, అమ్మా ఎలా ఉన్నారు మీరు అని అడిగినప్పుడు ఆమె ఇచ్చినటువంటి జవాబు, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనము. నిజముగా ఈ విధంగా మనం మాట్లాడగలమా? అంతటి ధైర్యము, అంతటి విశ్వాసమును మనము కలిగి ఉన్నామా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ స్త్రీ ఏమని జవాబిస్తుందంటే, అక్కడ ఇంట్లో కుమారుడు చనిపోయి ఉన్నాడు, భర్తకు కూడా తెలియదు కొడుకు చనిపోయాడని. ఆ తల్లి వచ్చి ఏమంటుందంటే, మేము సుఖముగా ఉన్నాము, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దట్ ఈస్ ఫెయిత్. మేము సుఖముగా ఉన్నామని చెబుతుంది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ విధంగా హృదయములో దుఃఖము, బాధ, వ్యాధి, నొప్పి, ఆయాసము, ఓర్చుకోలేనంతగా కోపము, లేకపోతే నిస్సహాయ స్థితి, వీటన్నిటినీ కూడా అనుభవిస్తున్నటువంటి ఒక విశ్వాసి తన కష్టకాలములో బాధ కలిగినప్పుడు, నేను మంచిగానే ఉన్నాను, మేము సుఖముగా ఉన్నాము అని చెప్పగలమా? నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, దేవుని ప్రియమైన ప్రజలారా మీరందరూ బాగున్నారా? మనందరము దేవుని కృపను బట్టి బాగున్నాము. కానీ ఆ విధంగా నేను చెప్పినప్పుడు మీలో అనేకులు అనుకుంటూ ఉండవచ్చును, ఏం బాగున్నామండి, ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా బాధలే, ఎటు చూసినా ఇరుకులు ఇబ్బందులే అని ఏం బాగున్నామో అని మనసులో అనుకునవచ్చును. కొంతమంది పైకి కూడా అనేస్తారు, ఏం బాగున్నాంలేండి, మీరు చెప్పడం బాగానే చెప్తారు కానీ మేమేం బాగున్నామని. ఇదిగో మనతో ఎంతో చక్కగా మాట్లాడి మన వెనకాల గోయి తీసేవాళ్ళు ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత వేదన. ఇంకా అనేక సార్లు స్తోమతకు మించి ఖర్చు చేయడం వలన ఆర్థికమైనటువంటి ఇబ్బందులను, నష్టాలను కొని తెచ్చుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. తాను ఎంత సంపాదిస్తూ ఉన్నాడు, లేకపోతే తాను ఎంత సంపాదిస్తూ ఉన్నది, దాంట్లో మనము దేవునికి ఇచ్చిన తర్వాత ఖర్చులన్నీ పోను, కొద్దిగా మనము దాచుకోవడమో లేకుంటే పొదుపు చేయడమో చెయ్యాలనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఎక్కడండి, అప్పు చేసే వరకు నెల గడవదు. ఎందుకు? మనకున్నటువంటి ఖర్చులను
కొంచెం తగ్గించుకొని ఏవేవో వస్తువులు కొనాలని, అది మనకు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తున్నారని, లేకపోతే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులను కొనుక్కొని ఆ ఈఎంఐలు కట్టలేక సతమతమైపోతూ మళ్ళీ అప్పు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ బహుగా బాధ, వేదన, దుఃఖమును కలగజేస్తాయి, నష్టమును కలగజేస్తాయి. ఆత్మీయ జీవితంలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాం. దేవుని ఆజ్ఞలను బట్టి నడుచుకున్నప్పుడు నీలో నాలో గొప్ప విశ్వాసము మనం కలిగి ఉంటాం. దేవుని మాటల మీద మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడనే ధైర్యమును మనం కలిగి ఉంటాం. రక్తమాంసములలో ఉన్నాం కాబట్టి చింతించడం సహజమే, వరి అవడం సహజమే. కానీ వెంటనే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నేను ఎందుకు చింతించాలి? నేను బాగు చేయలేని దానిని గురించి నేను ఎందుకు చింతపడాలి? నా దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఆయనే నన్ను ఆదుకుంటాడు, విడిపిస్తాడు, ఈ సమస్యల నుంచి తప్పిస్తాడని మనము ప్రభు వైపునకు చూసినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడునుగాక, తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఈ విధంగా నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మేము సుఖముగా ఉన్నాము. పరిస్థితి చూస్తే అలా లేదు. ఈ షూనేమీయురాలి కుమారుడు చనిపోయి ఇంట్లో ఉన్నాడు. ఈమె ప్రవక్త దగ్గరికి వచ్చి మేము సుఖంగా ఉన్నామని చెప్తూ ఉన్నది. ఒక భార్యాభర్తలు తమకు సరిపడే విధంగా ఇద్దరు ఉద్యోగాలు చేసుకొని వారి యొక్క జీవిత యాత్రను సాగిస్తున్నారు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. ఒకరోజు ఒక ఇన్విటేషన్ వస్తుంది అమ్మాయికి. తన స్నేహితురాలు, ఆమె గొప్ప ధనవంతురాలు, మా ఇంట్లో ఒక పార్టీ ఉంది, నీవు నీ భర్త తప్పకుండా రావాలి. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఎవరైనా గొప్పింటి వారు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, ఆహ్వానించినప్పుడు పిలువబడినటువంటి వారు తప్పకుండా వెళ్ళాల్సిందే. ఈ అమ్మాయి కూడా తన భర్తతో చెప్తుంది, మనకు ఇన్విటేషన్ వచ్చింది, అది చాలా ఘనత. ఎందుకంటే గొప్పవాళ్ళు తమకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని పిలవడం అంటే అది ఘనతే. నా దగ్గర వేసుకోవడానికి ఏ విధమైనటువంటి ఆభరణములు లేవు కదా అని ఈవిడేం చేస్తుందంటే, ఇంకొక స్నేహితురాల దగ్గరికి వెళ్ళి, ఆవిడ ధనవంతురాలే, నేను ఇలా పార్టీకి వెళ్ళాలి, ఏవైనా ఆభరణాలు ఉండేవో నేను నీకు తెచ్చిస్తాను అన్నప్పుడు ఆమె తన యొక్క లాకర్లో ఉన్నటువంటి వాటన్నింటినీ చూపించినప్పుడు మంచి ఎమరాల్డ్ సెట్ను తీసుకొని ఈమె వాటిని ధరించి పార్టీకి వెళ్తుంది. అందరూ ఈమెనే చూస్తారు, చాలా గొప్ప ధనవంతురాలు ఈమె అనుకుంటారు భార్యాభర్తలను చూసి.
చాలా సంతోషిస్తారు పార్టీలో. ఇంటికొచ్చి పడుకుంటారు. తెల్లవారు చూస్తే ఆ యొక్క నగల సెట్‌ని ఎవరో దొంగిలిస్తారు. అప్పుడేం చేయాలి? ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకొనొచ్చిందో ఆ స్నేహితురాలు ఏమంటుంది? తనను మోసగత్తె, దొంగ అని తనకు అవమానం కలుగుతుందని చెప్పేసి, ఈ భార్యాభర్తలు ఇద్దరు వెళ్లి మార్కెట్‌లో అలాంటి సెట్‌నే చూసినప్పుడు చాలా విలువ గల కాస్ట్‌లీ ఉంటుందన్నమాట. వాళ్ళు అన్ని రకాలుగా అప్పులు చేసి, ఆ విలువైనటువంటి సెట్‌ను కొని మళ్ళీ ఆవిడకి ఇచ్చేస్తారు. ఇంకా వీళ్ళకి ఇక్కడ కష్టకాలం ప్రారంభమైంది. ఎందుకు అనంటే, అంత ధనమును వారు తిరిగి చెల్లించాలంటే రాత్రింబగళ్ళు కష్టపడాల్సొస్తుంది ఇద్దరు. తిండి తినడం మానేసి చాలా తక్కువగా తింటూ, మంచి బట్టలేమి కొనుక్కోకుండా చాలా 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 కష్టపడి వారు తీసుకున్నటువంటి ఆ యొక్క లోన్ చెల్లిస్తూ ఉంటారు. ఇలా ఒక 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు ఎవరి నగలైతే ఈ అమ్మాయి తీసుకుందో ఆ ధనవంతురాలు కనబడి ఈమెను చూసి అవాక్కయిపోతుంది. ఏంటి నువ్వు ఇలా అయిపోయావు అని అంటే, ఈ అమ్మాయి బోరున విలపించి జరిగిన సంగతంతా చెప్తుంది. ఈ విధంగా జరిగింది. ఆ యొక్క అప్పు తీర్చడానికి మేము రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం గనుక నిద్రాహారాలు లేవు మాకు. అప్పుడు ఆ ధనవంతురాలైన స్త్రీ చెప్తుంది, అయ్యో పిచ్చిదానా, నేను నీకిచ్చింది నిజమైనటువంటి ఆభరణములు కావవి. అవి ఇమిటేషన్ జ్యువెలరీ. అవి నిజమైనటువంటివి కావు. దాని గురించి నువ్వు ఇంత కష్టపడుతున్నావా? అవును. ప్రియ స్నేహితులారా, మానవుడు ఈ దినమున విలువలేని వాటి కొరకు కష్టపడుతూ ఉన్నారు. శ్రమ పడుతూ ఉన్నారు. అందును బట్టి దుఃఖపడుతూ ఉన్నారు. సమాధానమును కోల్పోయారు. ప్రేమలను కోల్పోయారు. ప్రేమ చూపించలేకపోతూ ఉన్నారు. అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితిని కూడా వారు కోల్పోయారు. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితుల యొక్క ఒత్తిళ్లను బట్టి వీరెంతో బాధ, వేదన, దుఃఖము, కోపము, ద్వేషము పట్టజాలనంతగా వీళ్ళు ఈ విధంగా బాధపడుతూ తమ జీవితాన్ని వారు ముందుకు సాగించలేక, వెనక్కి వెళ్ళలేక దుర్భరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, ఎలాంటి బాధలో ఉన్నా, కష్టాలలో అనగా ఇన్ డిఫికల్టీస్, నష్టాలలో అనగా లాస్, అనారోగ్యములు, బలహీనతలు అనగా సిక్నెసెస్, ఓటమి, సాధించలేకపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు అనగా ఫెయిల్యూర్లో, ప్రార్థనలకు జవాబు రానప్పుడు, నేను దేవుని కృపను బట్టి నేను బాగున్నాను అని ఎంతవరకు మనము చెప్పగలం? నా ప్రియమైనటువంటి స్నేహితుడా,
ఎప్పుడు మనము కష్టాలలో, బాధలలో, ఓటమిలో, నష్టములో కూడా నేను బాగున్నానని చెప్పగలము అని అంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు. మాటలాడినటువంటి దేవుడు సజీవుడు, నమ్మదగినవాడు. ఆయన నాకు తప్పక సహాయం చేస్తాడు అని మనము వాక్యానుసారంగా మనము జీవిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారము మనము నిజముగా ధైర్యము కలిగి ఉన్నామా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమస్తమును సమకూడి అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ టు ప్లేస్. అన్నీ కూడా అవి ఒకదానికొకటి, అంటే ఒక పజిల్, ఒక జిగ్సా పజిల్ ఉందనుకోండి, అవన్నీ కూడా వాటంతట అవే ఒకదాన్ని దేని స్థలంలో అది ఉండాలి, అది వచ్చినప్పుడు మనకు ఆ ఇమేజ్ కనబడుతుంది, ఆ ప్లాన్ కనబడుతుంది. ఆ విధంగా దేని కొరకు జరుగుతుందనంటే మేలు, అంతా మేలు కొరకే సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. యు నో, వెన్ యు నో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, మన జీవితంలో, నా జీవితంలో, నా కుటుంబములో, నాకు చెందినటువంటి పరిస్థితుల లోపల ఇవన్నీ సమకూడి జరుగుతున్నవి. దేవుడు నన్ను ప్రేమిస్తూ నన్ను పిలిచాడు గనుక ఆయన అన్నింటినీ అనుమతిస్తూ ఉన్నాడు అని వాక్యం మీద నేను ఎప్పుడైతే ఆశ పెట్టుకొని ఉంటానో, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటానో, తప్పక అదంతా కూడా మేలు కొరకే నీకు జరుగుతుంది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను ఈ యొక్క కథను విన్నాను, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక రాజుగారి దగ్గర మంత్రి ఉంటాడు. ప్రతిదానికి ఆ మంత్రి ఏమంటాడంటే అంతా మన మంచి కొరకే జరుగుతున్నది. అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు రాజుగారి వేలు ఒకటి కట్ అయిపోతుంది ఇంత. అప్పుడు మంత్రి ఏమంటాడంటే అంతా మేలు కొరకే జరుగుతుంది. రాజుగారి కోపం వచ్చి, నాకు గాయమై నా వేలు తెగిపోతే మేలు కొరకే జరిగిందని అంటావా అని అతన్ని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేస్తాడు. మళ్ళీ కొద్ది నెలల తర్వాత ఈ మంత్రి గారు లేకుండానే రాజు వేటకెళ్తాడు. దారి తప్పిపోయి నరమాంస భక్షకుల చేతిలో పడతాడు ఈ రాజు. అప్పుడు అయ్యో, ఇంకా నేను వీరి చేతిలో చావాల్సిందేనా, నన్నెవరు తప్పించలేరా, నేను రాజును కదా అని అనుకుంటాడు. కానీ వాళ్ళు ఈయన రాజు, ఈయన ఎవరు అనేది వాళ్ళు చూడరు. ఆయనను బలర్పించడానికి సిద్ధపరుస్తారు. ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాడు రాజు. ఆ బలర్పించడానికి వచ్చినటువంటి ఆ నరమాంస భక్షకుల యొక్క వారి దగ్గర ఉండేటటువంటి ఆయన చూసి, ఈయన పనికిరాడు మన దేవతకు బలర్పించడానికి. ఎందుకనంటే ఇతనిలో లోపం ఉన్నది, ఇతని వేలు కట్ అయిపోయింది కాబట్టి లోపమున్న వారిని బలర్పించకూడదు. రాజును వదిలేస్తారు.
అప్పుడు ఆయన వెంటనే మళ్ళీ ఎలాగో దారి కనుక్కొని రాజ్యానికి తిరిగి వచ్చేసి మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయనను విడిపించి, నిజంగా మేలు కొరకే జరిగింది అని, నిన్ను ఈ చెరసాలలో వేసినందుకు నన్ను క్షమించు అంటాడు. అప్పుడు ఈ మంత్రి ఏమంటాడంటే, నన్ను చెరసాలలో వేయడం కూడా మేలు కొరకే జరిగింది అంటాడు. మళ్ళీ రాజు కోపం వస్తుంది. నిన్ను చెరసాలలో వేస్తే మేలు కొరకే అని అంటావేంటి అని అంటే, అప్పుడు మంత్రి అంటాడు, ఒకవేళ నీవు నన్ను చెరసాలలో వేయకపోతే రాజా, నేను కూడా నీతో పాటు వచ్చి ఉండేవాడిని. మన ఇద్దరిని వాళ్ళు బలర్పించడానికి సిద్ధపరిచేవాళ్ళు. నీ వేలు గాయమైంది, లోపం ఉన్నది కనుక నిన్ను విడిచిపెట్టేవాళ్ళు, నన్ను బలర్పించేవాళ్ళు అని అంటాడు. మేలు కొరకే జరిగింది కదా అంటాడు. అవును, మనుషుల్లో ఇంత నమ్మకం ఉన్నప్పుడు సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను మనమెంత నమ్మకం కలిగి ఉండాలి. అన్ని మేలు కొరకే జరుగుతావని మనము ఎంతవరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపుతారు అంటే దూరం చేస్తారు, విడగొడతారు. చూడండి ఇక్కడ ఏమంటుందో వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరవైన, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అనగా ఇవన్నీ కరువు కానీ, లేకపోతే వస్త్రహీనత కానీ, హింస కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏం దేవుడు ఎక్కడున్నాడు, ఈ దేవుడు వద్దని ఇవి దేవుని నుండి నిన్ను దూరపరిచే పరిస్థితులా కాదు కదా. కానీ అనేకులు ఈ దినమున అలా విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేకులు తమ కష్టం కలగగానే, బాధ కలగగానే, తాము అనుకున్నది నెరవేరకపోతే వారు ఏమంటారంటే, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయేను. 119వ దావీదు కీర్తన 71వ వాక్యం. మనకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? వాక్యములో దేవుని యొక్క కట్టడలు ఏవైతే ఉన్నావో వాటి ప్రకారం నేను జీవిస్తాను, నేను ఆ విధంగా చేస్తున్నానా లేదా అనే సత్యమును మనం ఆలోచించాలి. ఆ కట్టడలను బట్టి మనము నడుచుకోవాలి. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటాడు. ఎస్, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, గాడ్ సేస్ టు యూ, నీతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి, నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఏవేవో ప్రణాళికలు వేస్తూ ఉన్నావు, ఏమేమో కావాలని ఆశపడుతూ ఉన్నావు, ఏదేదో సాధించాలని నీవు అన్ని ప్లాన్ చేస్తున్నావు. దాని వలన నీవు పొందబోయేటటువంటి నష్టము కానీ, లేకపోతే బాధ కానీ, నీకు కలిగేటటువంటి అనేక విధమైన విపత్కర పరిస్థితులు కానీ నీకు ఇప్పుడు తెలియదు. నీవు వినిన దానిని బట్టి, లేకుంటే మనుషులు ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి
నీవనుకొంచున్నా ఇది చాలా బాగుంది, నేను ఇది చేస్తే నేను చాలా ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతాను, గొప్పదానని అయిపోతానని నీవు అనుకొంచుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. గాడ్ హాస్ అ ప్లాన్ ఫర్ యూ. యు ఆర్ ఫాలోయింగ్ మ్యాన్స్ ప్లాన్. మనుషులు ఇచ్చినటువంటి ఆలోచన, నీవు అనుకున్నది సాధించాలనేటువంటి తపన, వీటితో నీవు ఎన్నో చేయాలనుకుంటున్నావు. కానీ ప్రభువా, నీ చిత్తం ఏమై ఉన్నది? నీవు నా గురించి ఏమి చేయాలని ఆశపడుతున్నావు తండ్రి? నన్ను గురించి నీవు ఉద్దేశించిన సంగతులు ఏమై ఉన్నవి? నాకు బయలుపరచవా అని అడిగావా? చాలామంది వివాహ సంబంధాలు కుదుర్చుకొని ఇంకా పత్రికలు వ్రాయించుకుంటారు. అప్పుడు జ్ఞాపకం వస్తే ఫోన్ చేస్తారు, బ్రదర్ మీరు చాలా రోజుల నుంచి ప్రేయర్ చేశారు కదా, మేము అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాము, కొంచెం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? ఆ తర్వాత పెళ్ళైపోతుంది, ఇంకా కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. అమ్మాయి ఇలా ఉంది, కోడలు ఇలా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు, వాళ్ళ పెద్దలు ఇలా చేస్తున్నారు, అబ్బాయికి నెమ్మది లేదు, మాకు మనశ్శాంతి లేదు, ఈ అమ్మాయి చేయగా మా కోడలు, ఇవన్నీ కంప్లైంట్స్. నువ్వు ముందుగా దేవుణ్ణి అడిగావా? లేదు. కాబట్టి కరువైనను, వస్త్రహీనత అయినను, హింస అయినను, నష్టమైనను, బాధ అయినను, ఏదైనాను సరే దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాప నేరదు అనేది మన యొక్క ధైర్యము, విశ్వాసమై ఉండాలి. ఏది జరిగినా పర్వాలేదు, ఆయనే చూచుకుంటాడు, ఆయనే నాకు సహాయం చేస్తాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం గమనించినట్లయితే, అక్కడ యోబు తన కష్టకాలములో కూడా ఈ విధంగా ఆయన అంటున్నాడు. ఆయన విశ్వాసం చూడండి యోబుది. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవుని సన్నిధానములో నీవు నేను మనం ఎలా ఉన్నాం? ఎలా ఉంది మన ప్రవర్తన? యేసు 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 అనడం తప్ప యేసు వలె జీవించడం లేదు, యేసు వలె మాట్లాడడం లేదు, యేసు మనసును కలిగి ఉండడం లేదు, యేసు తండ్రికి లోబడినట్లుగా లోబడే స్వభావం లేదు. యేసు నా రక్షకుడని ఆయన ఏ విధంగానైతే శిలువ మీద తను మాట్లాడాడో ఈ లోకంలో మనం ఆ విధంగా మాట్లాడడము లేదు. కానీ యేసు యేసు యేసు. ఆయన నన్ను చంపినను, నిన్ను నన్ను చంపడానికి దేవుడు పుట్టించాడా? లేదు కదా. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు దేవుడు. కాబట్టి మనము ఫలించి అభివృద్ధి పొందుట దేవుని చిత్తమైనది. కాబట్టి వాక్యం వినుచున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక్కసారి మీరు ఈ విధంగా వాక్యానుసారంగా మీరు మాట్లాడి చూడండి, ఎంత గొప్ప నెమ్మది, సమాధానం కలుగుతుందో మీకు తెలుస్తుంది. 42వ దావీదు కీర్తన 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుమో, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఎస్, సనుగుకోవడమో, గొనగడమో, లోపల తిట్టుకోవడమో, దేవునిని దూషించడమో, లేకుంటే
ఆయన ఏమీ చేయడం లేదని ఆయన మీద కోపగించుకోవడము, మందిరానికి వెళ్ళకుండా ఆగిపోవడము, వాక్యం చదవకుండా బైబిల్ను పక్కన పెట్టేసేయడము, ప్రార్థన చేయకుండా పడుకోవడము, దేవుని గూర్చి ఆలోచించకపోవడము, ఇవన్నీ మనము చేయకూడదు. స్తుతించాలి. స్తుతించినప్పుడే కదా ఆ పటిష్టమైనటువంటి ఎరుకో గోడలు కూలిపోయాయి. నీవు స్తుతించినప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు. తప్పకుండా నీ జీవితంలో నిన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఎంత బాధలో ఉన్నా దేవుని యందలి విశ్వాసమో, నేను సుఖముగా ఉన్నాను, నా దేవుడు సజీవుడు గనుక నేను కూడా జీవిస్తాను అనే ధైర్యము, నమ్మకము, విశ్వాసము మనము కలిగి ఉంటాం. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, ఏ స్థితిలోనైనా సరే మేము నీ ప్రేమ నుంచి ఎడబాయకుండా మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రార్థిస్తుంటున్నా. ఎందుకంటే ఇదిగో ఈ నీ వాక్యమును విని విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వీరి ప్రాణము కృంగి ఉండవచ్చును. కుటుంబంలో సమస్యలు బహుగా బాధిస్తూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో వీరు సతమతమైపోతూ ఉన్నారు. అనేక విధములుగా అప్పులు చేశారు కనుక అప్పులను తీర్చలేక, వడ్డీలు కట్టలేక వీరు బహుగా కృంగిపోతున్నారు ప్రభా. నింద, అవమానమే వీరికి తగి ఉన్నదని మీరు బాధపడుతుంటుండగా క్షమించండి. నిన్ను స్తుతించి ఆరాధించి నీ వైపునకు చూసి సహాయం పొందినట్లుగా వీరిని తెప్పరిల్లు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. విడిపించండి తండ్రి. ఎలాంటి బాధలోనైనా, ఎలాంటి కష్టంలోనైనా, దుఃఖంలోనైనా ఇవన్నీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరం అనే ధైర్యముతో సమస్తము మేలు కొరకై సమకూడి జరుగుతున్నవని ఎరిగి ముందుకు సాగిపోవటం. వీరి ప్రతి ప్రార్థనను ఆలకించి జవాబిచ్చి దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అధైర్యపడకండి. ప్రభు తన సహాయము నీకు కలగజేస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.